వైపే ఉంది. కింద వైపు మరి మీరు వెళ్తే ఇటువైపు ఇది ఓమన్, ఇది కింద ఏమన్స్ ఉన్నారు ఇందాక మీరు చూసారు, ఇది యూఏఈ. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ అండర్లోకి తీసుకున్న తర్వాత యూఏఈకి అసలు పడవలు తీసుకోవడానికి అవకాశం లేదు, బికాస్ క్లోజ్ చేసుకుంది ఇరాన్ దాన్ని. ఇటువైపు ఓమన్లను కంట్రోల్ చేసింది, క్లోజ్ చేస్తున్నారు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని. కానీ సౌదీకి ఆపర్చునిటీ ఉంది, బికాస్ సౌదీ రెండు వైపులా ఉంది తనకు తీరం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏదైనా మ్యాప్. సో సౌదీకి రెండు వైపులా తీరం ఉంది. సో సౌదీకి రెండు వైపులా తీరం ఉండడంతో ఒకవైపుగా ఇక్కడ చూడండి సౌదీ, ఇది ఇటువైపు తీరం ఉంది అండ్ ఇటువైపు కూడా తీరం ఉంది. సో సముద్ర మార్గం ఉంది. సో ఇటువైపు అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయినా కూడా ఇక్కడ నీకు బాబెల్ మండినటువంటి ఈ ప్రాంతాన్ని స్ట్రైట్ని యూజ్ చేసుకునే అవకాశం సౌదీకి ఉంది. కానీ ఇప్పుడు హౌతీలు కనుక దీన్ని కూడా క్లోజ్ చేస్తే అటువైపు 20% ప్రపంచ దేశాల్లోకెల్లా 20% ఆయిల్ ఇక్కడి నుంచే సప్లై అవుతుంది త్రూ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే, ఆ మార్గం నుంచే వస్తూ ఉంటుంది. అదే మాదిరిగా ప్రపంచ దేశాలకెల్లా 30% ఇక్కడ, అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కంటే కూడా యెమెన్ అనేది చాలా పవర్ఫుల్. సో ఇక్కడ ఈ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి చాలా పవర్ఫుల్. ఇంకా 30% దీని నుంచే సప్లై అవుతుంటుంది ఏ కంట్రీస్కి, యూరోపియన్ కంట్రీస్కి కానీ కింద ఉన్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్, సొమాలియా, ఇవన్నీ చూడండి ఈ కంట్రీస్ అన్నిటికి కూడా సప్లై అయ్యేది దీని ద్వారానే. సో ఈ సప్లై మెషిన్ ద్వారా ఇప్పుడు కనుక హౌతీలు ఇక్కడ క్లోజ్ చేస్తే ఫినిష్, ఇక ఆట ముగింపే. ఇరాన్ తన అనుకున్న లక్ష్యాన్ని చేరడంలో ఖాయం. ఇదే యూరోపియన్ కంట్రీస్ అటు నాటో దేశాల్లో కూడా భాగస్వామిగా ఉన్నాయి. నాటో దేశాలకు సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించే వ్యక్తి ఎవరంటే అమెరికా డొనాల్డ్ ట్రంప్. మరి డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి యూరోపియన్ కంట్రీస్కి కూడా ఇప్పుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఏ రకంగా అంటే ఆయన ఇరాన్కి యాంటీగా మారడం మూలంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోయింది, స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి క్లోజ్ అయిపోయింది, డీజిల్ లేదు, ఇంట్లో ఉండడానికి వీలు లేదు, ప్రతి దానికి అక్కడ హీటర్స్ ఉంటాయి, అన్నిటికీ డీజిల్ ఆయిల్ కావాల్సిందే. ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడక తప్పదు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదే ఆ మైన్ లేయర్స్. సో మైన్ లేయర్స్ ఇవే ఇక్కడ బెలూన్ల మాదిరిగా ఉంటాయి ఇక్కడ. సో ఇవే ఆ మైన్ లేయర్స్. వన్స్ ఈ బెలూన్ టచ్ చేయగానే కథం బ్లాస్ట్ అయిపోతుంది, ఈ రకంగా బ్లాస్ట్ అయిపోతాయి. ఇక్కడ కింద వెయిట్స్ ఉంటాయి. సో ఇదంతా చైన్ ఇది. సో ఇది బెలూనే. సో ఇది కూడా వెయిట్స్ ఉంటాయి ఇట్లా. ఈ వెయిట్స్తో పైకి హ్యాంగ్ చేసి పెడతారు వాటిని. వాటి పైన అవి తేలాడుతూ ఉంటాయి, బైక్ కనిపించవు, కొంత వాటర్కి కొంచెం కిందగా ఉంటాయి. సో వన్స్ టచ్ అవ్వగానే పేలిపోతూ ఉంటాయి. సో ఈ మాదిరిగా మైన్ లేయర్స్ని ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి దగ్గర కూడా హౌతీలు కొంత కాపు కాసుకొని కూర్చున్నారు. వేలు ట్రిగ్గర్పై పెట్టి సిద్ధంగా ఉన్నారు, ఏ క్షణమైనా పేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. 30% ఆయిల్ రవాణా ఈ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి నుంచి జరుగుతుంది. ఎక్కువగా సౌదీ అండ్ కొంత పార్ట్లో ఇరాక్ కూడా ఉపయోగించుకుంటుందట. తర్వాత ఖతార్, కువైట్ లాంటి దేశాలు కూడా ఆల్టర్నేట్ రూట్స్ని, అటువైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోయింది కాబట్టి కొంత ఎక్స్పెన్సెస్ ఎక్కువగా అవుతున్నప్పటికీ, అంటే వీళ్ళకు ఈ తీర ప్రాంతం దగ్గర కాదు, ఈ సముద్ర మార్గం ఆప్షన్ ఏం కాదు, బట్ ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతున్నప్పటికీ సౌదీ సపోర్ట్తో రోడ్డు మార్గాన తీసుకొచ్చి ఆయిల్ని మళ్ళీ ఇక్కడ బంకర్లో ఆయిల్ ట్యాంకర్స్లో వేసి అక్కడి నుంచి మళ్ళీ తరలిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ యెమెన్స్ కనుక ఆ చెక్ పోస్ట్ కూడా క్లోజ్ చేస్తే దెర్ ఇస్ నో ఆప్షన్ ఎట్ ఆల్. రిచెస్ట్ కంట్రీస్గా ఉన్నటువంటి ఆ ప్రాంతాలు, ఎస్ ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇండియా గుజరాత్ పోర్ట్ ఉందనుకోండి, ఇక్కడ మనకు ఆయిల్ రావాలి. సో ఇలా వచ్చి ఇక్కడికి వెళ్ళిపోయి మనం తీసుకునేది రెండు దేశాల నుంచి, సౌదీ అండ్ ఇరాక్. మనకి ఇరాన్తో ఎటువంటి ట్రేడ్ లేదు. ఇరాక్ నుంచి రావాల్సినటువంటి ఆయిల్ని ఇక్కడ ఇరాక్ నుంచి రావాల్సిన ఆయిల్ని మళ్ళీ ఇదే మార్గాన్ని తీసుకొచ్చి గుజరాత్కి వదిలేస్తారు. సో ఇటువైపు నుంచి సౌదీ నుంచి రావాల్సిన ఆయిల్ని కూడా ఇదే మాదిరిగా తీసుకొచ్చి గుజరాత్లో వదిలేస్తారు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేస్తారు. ఇది క్లోజ్ అయిపోయింది, ఇక్కడికి ఇది క్లోజ్ అయింది కాబట్టి కేవలం ఇండియా, చైనా, రష్యాకి మాత్రం అవైలబిలిటీగా ఉంది, ఎత్తేసారు. కానీ ఇండియా, రష్యా, చైనా ఈ మూడు దేశాలే కాదు ఇతర దేశాలకు కూడా సప్లై చేస్తూ ఉంటాయి ఈ దేశాలు, కాబట్టి ఇది క్లోజ్ అయిపోయింది. ఈ 3 దేశాలకు మాత్రమే ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు హియర్, ఇది ఆల్రెడీ అక్కడ 3 దేశాలకు అనుమతి ఉంది, ఇక్కడ వేరే దేశాలకు అనుమతి లేదు. సో కొంచెం ఇద్దరు మూవ్ చేసుకొని పీసీఆర్. సో దీంట్లో మీరు కనుక చూస్తే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి అనేటువంటి ఈ ప్రాంతం, స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి ఈ ప్రాంతం కూడా క్లోజ్ అయితే కనుక నీకేమైపోతుంది, ఇక్కడ సౌదీ నుంచి రావాల్సింది కానీ ఇరాక్ ఏం చేస్తోంది, సౌదీ సపోర్ట్తో కొంత రోడ్డు మార్గం నుంచి వరకు ఆయిల్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి పోర్టు దాటి తరలించే ప్రయత్నం చేస్తుంది. ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకున్నాయి. చూడండి ఇటువైపు ఒక్కట్లేదు, ఇటువైపు ఉన్నాయనంటే ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకోవడం మూలంగా కనిపించేటువంటి సింబాలిక్ ఇది. సో ఇప్పుడు ఈ బాబెల్ మండిని కూడా క్లోజ్ చేస్తే నో ఆప్షన్ ఎట్ ఆల్, ఇటువైపు నుంచి రావాల్సిన కూడా రావు కదా ఇక. సో ఇప్పుడు దీన్నే బిగ్గెస్ట్ టార్గెట్గా తీసుకుంది ఇరాన్. సో ఇప్పటికే ఫైనాన్షియల్గా అమెరికాని చాలా బిగ్గెస్ట్ లాస్కి నెట్టేసిన ఇరాన్, ఒకవేళ అమెరికా యుద్ధం ఆపినా కూడా రేపటి రోజున బహుశా ఇరాన్ యుద్ధం ఆపదేమో, ఆ స్థాయిలో వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. సో ఇజ్రాయెల్ అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని ఇప్పటికే చనిపోయాడనేటువంటి చర్చ జరుగుతోంది. సో ఈ రకంగా ఇరాన్ ఈ యుద్ధంలో పైచేయి సాధించిందనంటే డైరెక్ట్గా వాళ్ళకి హెవీ లాస్ ఉన్నా కూడా ఈ రకంగా అందరినీ కట్టడి చేయడంలో,
1:many అనే సిచ్యువేషన్లో, రైట్, ఈ 1:many అనే సిచ్యువేషన్లో వాళ్ళు కట్టడి చేయడానికి అవకాశం ఉంది. సో ఇది ఆ ఎగ్జాక్ట్ మార్గం ఇది. సో ఇలా ఇప్పుడు దీన్ని హోల్డ్ చేయడంతో చాలా పెద్ద మొత్తంలో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సో ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ సిద్ధంగా ఉంది, ట్రిగర్ పైన వేలు పెట్టి సిద్ధంగా ఉన్నారు హౌతీలు. ఏ క్షణమైనా దీన్ని కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు గెలిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.